నవరాత్రులలో కలశాన్ని స్థాపించడానికి శుభ సమయం, పూజా విధానాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ మతంలో దేవీ నవరాత్రులలో కలశ స్థాపనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ నవరాత్రి మొదటి రోజున కలశాన్ని ప్రతిష్ఠించడం ద్వారా నవరాత్రి దుర్గాదేవి పూజను ప్రారంభిస్తారు. దుర్గాదేవి కలశంలో నివసిస్తుందని 9 రోజులు పూజించబడుతుందని నమ్ముతారు. శరన్నవరాత్రులలో కలశ స్థాపనకు పవిత్రమైన సమయానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే కలశ స్థాపన లేకుండా పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది లేదా పూజ పూర్తి ఫలం దక్కదు అని నమ్మకం. కనుక నవరాత్రుల మొదటి రోజున కలశాన్ని ఉదయం శుభ సమయంలో ప్రతిష్ఠించాలి. ఇప్పుడు మనం కలశ స్థాపన శుభ సమయం ఏంటో తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారే కానీ ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో చూస్తున్న దుర్గమ్మ వారి భక్తులంతా కామెంట్ బాక్స్లో జై దుర్గమ్మ అని కామెంట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు అక్టోబర్ 3వ తేదీ గురువారం నుండి ప్రారంభం కానున్నాయి. శారదీయ నవరాత్రుల మొదటి రోజున కలశ స్థాపనకు 2 శుభముహూర్తాలు ఉన్నాయి. కలశాన్ని ఏర్పాటు చేయడానికి మొదటి శుభ సమయం ఉదయం 6:15 నుంచి 7:22 వరకు ఉంటుంది. ఇది కలశ స్థాపన ఏర్పాటుకు ఉదయం 1 గంట 6 నిమిషాల సమయం ఉంది. అంతేకాకుండా మధ్యాహ్నం కలశ స్థాపన సమయం కూడా అభిజిత్ ముహూర్తంలోనే ఉంది. ఇది ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది. మధ్యాహ్నం 11:46 నుంచి 12:33 వరకు ఏ సమయంలోనైనా కలశాన్ని స్థాపించవచ్చు. మధ్యాహ్నం కలశ స్థాపనకు 47 నిమిషాల శుభ సమయం లభిస్తుంది. కలశాన్ని ప్రతిష్టాపన చేయడానికి శుభమైన పవిత్రమైన స్థలాన్ని ఎంచుకోండి. ఈ స్థలం తూర్పు లేదా ఉత్తరం దిశలో ఉండాలి. కలశ స్థాపన సమయంలో రాగి పాత్రను ఎంచుకొని బియ్యం, గోధుమలు, బార్లే, శనగలు, నాణేలు, గంగాజలం, పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి మామిడి ఆకులు పెట్టి దానిపై కొబ్బరికాయను ఉంచాలి. కలశాన్ని పసుపు కుంకుమతో అలంకరించి పీఠంపై అమర్చండి. పసుపు బియ్యంతో అష్టభుజ కమలాన్ని తయారు చేసి కలశాన్ని అలంకరించండి. అమ్మవారి మంత్రాన్ని జపించి కలశంలో నీటిని సమర్పించి ధూపం వెలిగించండి. నవరాత్రి మొదటి రోజున కలశాన్ని ప్రతిష్టాపన చేసే సమయంలో మనసు నిర్మలంగా ఉండాలి. కలశ స్థాపన సమయంలో మనసులో ఎటువంటి భావాలు ఉండకూడదు. మొత్తం నవరాత్రులలో నియమ నిష్టల ప్రకారం కలశాన్ని పూజించండి. దేవి నవరాత్రి రోజున పూజ చేసి నవమి తిథి రోజున కలశాన్ని పీఠం నుంచి తీసి నదిలో నిమజ్జనం చేయండి. ఇక ఇదండి వీడియో. ఇంకా నవరాత్రి గురించి, నవరాత్రి ప్రాముఖ్యతల గురించి చాలా వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.